కుంభరాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు మీ మీద పడి విపరీతంగా ఏడుస్తున్నారండి. వెంటనే మీరు కనుక ఇలా చేయకపోతే వారి ఏడుపు అనేది మిమ్మల్ని అణువణువు కూడా తాకి మిమ్మల్ని ఎందుకు కూడా పనికి రాకుండా చేస్తుంది. అంటే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ధనపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా వారి యొక్క ఏడుపు అనేది మిమ్మల్ని నష్టానికి గురి చేస్తుంది అని కూడా చెప్పొచ్చు. అసలు ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియో చూడడం వల్ల మీకు 1% నష్టం కూడా ఉండదు. వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, వచ్చే అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి, డబ్బు పరంగా ఎటువంటి పనులు చేస్తే మీకు ధనం బాగా నిలకడగా ఉంటుంది, ఇప్పుడు ఏలినాటి శని చివరి దశలో మీకేం జరగబోతోంది, ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. చివరి వరకు చూడండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి చక్రం ప్రకారం ఈ రాశికి అధిపతి శని. ఈ యొక్క శని భగవంతుడు గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని దశ ప్రకారంగా వీరు అనేక రకాలైన కష్టాలను, బాధలను, నష్టాలను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మానసికమైన వేదనను, శారీరకమైన సమస్యలతోటి మనసంతా కూడా గందరగోళమైన స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక ఒక క్వశ్చన్ మార్క్ అయితే వారికి వేసుకొని చివరికి ఏది జరిగితే అది జరుగుతుంది, ఎలా జరగబోతుందో అది విధి నిర్ణయం అని చెప్పి వారి మీద అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది కదండి. ఏది ఇన్ని సమస్యలు పడి చివరికి ఆరోగ్యం సరిగా అనిపించినప్పుడు ఏదైతే అదైంది, ఉంటే ఉన్నాం పోతే పోయాం అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా. అటువంటి ఫీలింగ్ కూడా చాలాసార్లు మీరు అనుకొని ఉన్నారనమాట. అవును అనిపిస్తే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే కుంభరాశి వారు ఈ యొక్క ఏలినాటి శని దశ ప్రారంభమైన తర్వాత ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, అనుకున్నట్లు జరగకపోవడం. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే లైఫ్ పార్ట్నర్ ద్వారా ఎన్నో రకాలైన సమస్యలను ఎదుర్కోవడం. వీరి యొక్క మానసిక స్థితి ఒక రకమైన ఆలోచన చేస్తే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క మానస్థితి మరొక రకంగా ఆలోచిస్తుంది. వీరికి వ్యతిరేకమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఒకరి పనులు ఒకరికి నచ్చవు. ఈ కుంభరాశి వారు ఏదైనా కానీ బాగా ఆలోచించి 1కి 10 సార్లు ఇది చేస్తే ఏంటి, లాభమా నష్టమా, చేయకపోతే మంచిదా, ఇట్లా ప్రతిదీ కూడా చాలా మంచిగా ఆలోచించే మానసిక స్థితి కలిగిన వారు, చాలా తెలివైన వారు కుంభరాశి వారు. వీరి మనుషుల్ని గమనించుకున్నట్లయితే కూడా చాలా ఆకర్షణీయంగా, ఒక్కసారి చూడంగానే మనుషులు కంట్లో పడే విధంగా, అసలు వీరు బాలేదు అని ఎవరి నోటితో కూడా అనుకోరనమాట. అంత చక్కటి రంగు రూపు ఉంటుంది. మాట తీరు కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. వీరి యొక్క పద్ధతి కూడా చాలా క్రమశిక్షణగా ఉంటుంది. వీరు వెంటనే ఒక మాట పుసుక్కుమని ఎవరిని కూడా అనరు. ఎవరి మాట మనసుని కూడా వారి యొక్క మాట ద్వారా నొప్పించే విధంగా మాట్లాడరు. చాలా సెన్సిటివ్ ప్రభావం కలిగిన వారు. ప్రతిదీ కూడా ఆలోచన చేసి అంటారు. ఇప్పుడు బయట జనం ఏ విధంగా ఉన్నారు అంటే కనుక ఒకటికి ఏదన్నా అంటే వెంటనే ఇండైరెక్ట్గా సూటిపోటి మాటలతోటి హింసించను, వారిని టార్చర్ చేయను, లేదంటే కనుక వీరి మీద వాళ్ళకి పితృలు, వారి మీద వీళ్ళకి పితృలు చెప్పుకుంటూ బ్రతకడము, ఒకరిని ఆరిపోసుకుంటూ బ్రతకటము, ఒకరి మీద పడి ఎప్పుడు అమ్మో ఆ అమ్మ ఎట్లమ్మా, ఇలా అమ్మ ఇలా చేస్తుందమ్మా అట్లా చెప్పుకుంటూ బ్రతకడం, ఇది ఒక లైఫ్ స్టైల్ అయిపోయింది. కుంభరాశి వారు ఈ లైఫ్ స్టైల్ని అసలు ఇష్టపడరు అనమాట. నేనేంటా, నా పని నేను చేసుకుంటున్నానా, నేను నా టైంకి తింటున్నానా, నేను టైంకి పడుకుంటున్నానా, నాకు మంచిగా ఉందా లేదా, నాది నాకుంటే చాలు, ఒకరితో నాకు ఎందుకు, అంత ఇది కూడా ఆలోచన టైం కూడా నాకు లేదు అనుకునే
మానసిక స్థితి కలిగిన వారు కుంభరాశి వారు. కాకపోతే దేవుడు ఇప్పటి రోజుల్లో మంచి వాళ్ళకి మంచి, చెడు వాళ్ళకి చెడు చేస్తున్నారు కదండి. దాన్ని బట్టి ఎక్కువగా మేము మంచి చేస్తున్నాం కదా, మాకెందుకు కష్టాలు వస్తున్నాయి, మేము ఎవరి పతనం కోరుకోలేదు కదా, అయినా కూడా ఎందుకు మా మీద పడి ఏడుస్తున్నారు, మేము ఎవరికి కూడా నష్టపరచలేదు కదా, వీలైనంత వరకు సహాయం చేశాం కదా, వీలైనంత వరకు ఏదో ఒక రూపంలో వారికి ఒక దారిని చూపించాం కదా, మమ్మల్ని ఉపయోగించుకొని మా తెలివితేటలను ఉపయోగించుకొని మేము పనులు చూపిస్తే ఆ పనులను నేర్చుకొని వారు వాటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే చివరికి ఒకానొక స్టేజ్లో వారు చనిపోయే స్టేజ్లో ఉన్న వారిని కూడా వీరు బ్రతుకు భిక్ష పెట్టి బ్రతికించిన వారు కూడా ఇవాళ రోజున వీరి యొక్క నాశనం కోరుకుంటున్నారు. అంటే కుంభరాశి వారికి ఇది నరకం అనుకోవాలో, అదృష్టం అనుకోవాలో, దురదృష్టం అనుకోవాలో తెలియట్లా. ఎందుకు అదృష్టం అనుకోవాలో అనేది నేను చెప్తాను. ఎందుకంటే కుంభరాశి వారిని అవతలి వారు వాడుకొని వదిలేస్తారు. వీరి యొక్క మంచితనాన్ని అవతలి వారు అమాయకత్వంగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా 30 సంవత్సరాల లోపు ఒక లెక్క, 30 దాటిన తర్వాత ఒక లెక్క అన్నట్లుగా ఉంటుంది కుంభరాశి వారి జీవితం. ఎందుకంటే 30 సంవత్సరాల లోపు కొంచెం అమాయకంగా ఎవరేదన్నా అన్నా కూడా ఏం చెప్పాలో సమాధానం తెలియక వారి చేత అనిపించుకొని ఊరికి అట్లా నవ్వి సైలెంట్గా వచ్చేసేయటం, వారు అవమానిస్తే వాటికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక వచ్చేసేయటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ 30 దాటిన తర్వాత ఎక్కడ వాళ్ళకి అక్కడ సమాధానాలు చెప్పడం, ఎక్కడ దేనికి అది సమాధానం చెప్పేసేయడం, ఎవరి మాటకు వాళ్ళకి సమాధానం చెప్పేసేయడం, ఇలా కొంచెం కొంచెం అప్డేట్ అవుతూ ఉంటారనమాట. అంటే మనం అంత మంచిగా ఉంటే పనికి రాదు ఈ రోజుల్లో, మనం కూడా ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఆ టైంలో ఇచ్చేసేయాలి, ఎవరు నోటి దుడుసుగా మాట్లాడితే మనం కూడా నోటి దుడుసుతోనే సమాధానం చెప్పాలి, ఇలా ఆలోచిస్తూ వస్తారనమాట. మీ మీద ఇద్దరు కిలాడి స్త్రీలు, కిలాడి అనే మాట ఆడవారిని వాడుతున్నందుకు మొదటిగా నన్ను క్షమించండి. ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక నిజంగా ఆడవాళ్ళే శత్రువులు అంటారు అనే మాట ఇటువంటి వారిని చూస్తే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల పడే బాధ ఇంకొక ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఆ అమ్మాయి మానసికంగా ఎంత బాధపడుతుంది, ఎంత టార్చర్ పడుతుంది, ఎంత వేదన చెందుతుంది, ఇవన్నీ కూడా పక్క స్త్రీ కూడా అనుభవించే ఉంటుంది. కానీ వీరు ఎదుగుతుంటే చూడలేరు, వీరు కాస్త ఒక రూపాయి సంపాదించుకుంటే చూడలేరు, వీరు కాస్త మంచిగా రెడీ అయితే చూడలేరు, వీరు కాస్త నలుగురు బంధువులతో కలిసి నవ్వుతూ ఉంటే చూడలేరు. ప్రతి దానికి కూడా వీరు పతనం అయిపోవాలి, వీరికి ఏదో ఒక అనారోగ్యం రావాలి, వీరు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూతో తిరగాలి, వీరు ఇంట్లో కొట్టుకులు ఆడుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలు ఆడుకోవాలి, వీరికి చదువులకి పిల్లలకి డబ్బులు అందకుండా పోవాలి, వీరు రూపాయి లేకుండా బజార్ను పడటం మేము చూడాలి, వీరు సంపాదించుకోకుండా ఉండటం మేము చూడాలి, ఇలా రకరకాలుగా ఆలోచించి మా ఎదుటి వారి యొక్క ఏడుపులు, ఈర్ష్యలు, అసూయలు వారి యొక్క కళ్ళతోటి చూపిస్తూ ఉంటారు. అది కుంభరాశి వారికి తెలుసు బాగా. ఎవరు వీరిని మంచి కోరుకునేవారు, ఎవరు వీరి మీద పడి ఏడుస్తున్నారు. కళ్ళు మనిషి నోటి ద్వారా ఏది చెప్పకపోయినా ఆ కళ్ళు ప్రతిదీ కూడా చెప్తాయంట. ఆ కళ్ళను చూసి కనిపెట్టే స్థితి ఆ యొక్క తెలివి కుంభరాశి వారి దగ్గర ఉంటుంది. కాబట్టి తోబుట్టువులు కూడా కొంతమంది శత్రువులుగా మారుతారు కుంభరాశి వారికి. తోబుట్టువులు కూడా వాడుకొని వదిలేసేస్తూ ఉంటారు కుంభరాశి వారిని. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఇద్దరు కిలాడి స్త్రీలు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే అత్తింటి వైపు వారు నుంచి ఉంటారండి. వీరేంటి అంటే కనుక వీరు ఒకటి ఫస్ట్ పాయింట్, వీళ్ళు రెడీ అయితే అందంగా ఉన్నారు అని చెప్పి ఒకటి చూడలేరు. 2 వీరు బంగారం వేసుకుంటే చూడలేరు. 3 నలుగురితో నవ్వుతా కిలకిలలాడుతూ భార్యాభర్తలు చిలక గోరింకల్లా ఉంటే చూడలేరు. 4 వీరు ఏదైనా డబ్బు సంపాదిస్తున్నారేమో, వీళ్ళకి ఎంత వస్తున్నాయో, వీళ్ళు ఏం సంపాదించుకుంటున్నారో, వీళ్ళు ఏం దాచుకుంటున్నారో, వీళ్ళ తెలివితేటలు ఎట్లున్నాయో, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, వీళ్ళు ఏం కొంటున్నారో, వీళ్ళు ఏం తింటున్నారో, ప్రతిదీ పిన్ టు పిన్, ఏ టు జెడ్ అన్నీ వీరికి కావాలన్నమాట. ఇది 2వ పాయింట్. ఇక 3వది ఏంటి అంటే కనుక వీరింట్లో ఏం గొడవలు జరగట్లేదు, అబ్బో పర్లేదే కొంచెం సైలెంట్గా ఉన్నట్టున్నారు, ఏదో ఒకటి రావాలి, ఏదో ఒకటి ఇచ్చేయాలి, ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా, ఎక్కడ లూజ్ పాయింట్ దొరుకుతుందా, అక్కడ తొక్కుదామా అని చెప్పి ఆలోచించే రకాలు ఉంటారు. అంటే ఆలోచించే రకం ఒక రకం అన్నమాట. ఇది 3. ఇక 4 వచ్చేసేసి వీరు అంటే
బ్రతికుండడం కూడా చూడలేరనమాట ఈ కిలాడి స్త్రీలు. ఒక పక్క చాటున అట్లా నాశనం అయిపోవాలి, ఇట్లా నాశనం అయిపోవాలి, ఊడ్చుకుపోవాలి, దుమ్ము కొట్టుకుపోవాలి, ధూళి కొట్టుకుపోవాలి, వీళ్ళకి ఏదో ఒక రోగం వచ్చిపోవాలి, ఇట్లా రకరకాలుగా హింస పెట్టి టార్చర్ చేస్తూ, అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం డైరెక్ట్గా తిట్టాల్సిన అవసరం లేదు, చాటున తిట్టుకున్నా కూడా ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం పడుతుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి దానికి కూడా భగవంతుడు ఒకరు ఉన్నారు. ఇప్పుడు మనిషి భగవంతుడు పుట్టిస్తే పుట్టినవాడు, అటువంటి మనిషి దగ్గర ఎన్ని తెలివితేటలుంటే భగవంతునికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. ఈ భగవంతుడు పుట్టించిన మనిషి ఇన్ని కిలాడి వేషాలేసి ఇన్ని నాటకాలాడి ఒకరిని మంచిగా చూసుకోవడం, ఒక కంట్లో బెల్లం పెట్టుకోవడం, ఒక కంట్లో సున్నం పెట్టుకోవడం, ఒకళ్ళనేమో బాగా పైకి లేపాలని చెప్పి చూడడం, ఒకళ్ళనేమో అధఃపాతాళానికి తొక్కాలని చెప్పి చూడడం, ఇటువంటి అసూయలు చేస్తున్నప్పుడు, ఇటువంటి కుళ్ళు బుద్ధులు చూపిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడా? ఒక్కసారి చెప్పండి. కాబట్టి ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు భగవంతుడున్నాడు అన్నింటికి. మీరు ఈ ఎదుటి వారు ఈ యొక్క కిలాడి స్త్రీలు, ఒకటి మీకు అంటే మీ ఇంటి పేరుతో ఉన్న స్త్రీ, మరొకరు మీ ఇంటి పేరుతో కాకుండా బయట ఉన్న స్త్రీ, వారి యొక్క అక్షరాలు కూడా ఎస్తో కానీ లేకపోతే ఈతో కానీ ఆర్తో కానీ వీతో కానీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. వీళ్ళకి స్టార్ట్ అయ్యే అక్షరాల కంటే కూడా వీళ్ళకి నిక్ నేమ్స్ ఉంటాయి వేరుగా, ఆ నిక్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు వీళ్ళని. కాకపోతే చాలా డేంజరస్ అండి. ఎందుకంటే పాముని దగ్గరికి పిలిచి, పాము పాపం ఎండకి తిరుగుతుంది, దానికి దాహంగా ఉంది అని చెప్పి కుండ దగ్గరికి వచ్చి నుంచుంటే ఎవరో ఒకళ్ళు ఆ కుండలో నీళ్లు పాముకు పోస్తే గ్లాసుడి నీళ్లు పొట్ట నిండా తాగి ఆ పోసిన వ్యక్తిని కాటేసి వెళ్ళిపోయింది. అటువంటి మనుషులు వీళ్ళు. వీరితోటి A to Z ఇచ్చి పడేసేయాలని చెప్పి గుర్తుంచుకోండి. ఎక్కడా కూడా లూజ్ ఇవ్వద్దు, ఎక్కడా కూడా తగ్గొద్దు. ఒక మాట అంటే అంటి పెట్టి సమాధానం చెప్పండి. ఎక్కడా కూడా మీరు వాళ్ళు పెడితే తినట్లేదు, వాళ్ళు కొనిస్తే బట్టలు వేసుకోవట్లేదు, వాళ్ళు కొనిస్తే వాళ్ళు చేయిస్తే మీరు తిరగట్లేదు, వారి యొక్క దయా భిక్ష మీద మీరు ఆధారపడి బ్రతకట్లేదు. ఉంటే తింటారు, లేకపోతే ముడుచుకొని పడుకుంటారు. అంతేకాని వారి మీద అంత ఆధారపడి ఏ రోజు కూడా ఇంత సాయం చేయండి అని అడిగింది కూడా లేదు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అనే అర్హత మీకు వారికి ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కసారి ఆలోచించుకుంటే. కాబట్టి మీరు మొహమాట పడటాలు కానీ, లేకపోతే అవతల వారు అంటుంటే సైలెంట్గా, ఇంకా వెనకటి రోజుల్లో ఒకలాగా చిన్నపిల్లలకలాగా అలా సైలెంట్గా విని ఊరుకోటాలు కానీ అట్లాంటివి చేయమాకండి. ఎప్పుడు కడిగి పెట్టేసేయటం నేర్చుకోండి. ఎందుకంటే మంచితనం పనికి రానప్పుడు, అయ్యో వాళ్ళు మాకు ఇంత సాయం చేస్తున్నారే, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నారే, ఒక రోజున మా విలువని కాపాడారే, ఒక రోజున మాకంటూ ఒక సహాయానికి ఉపయోగపడ్డారే, అటువంటిది వారికి మనసులో ఇంత కూడా అనిపించదు. వీళ్ళే రాక్షస గుణానికి చెందిన వాళ్ళు అనమాట. ఇటువంటి రాక్షసులకి మనం ఎన్ని తీసుకొచ్చి పెట్టినా, ఎంత సహాయం చేసినా, వారి కోసం ఎంత పారుకులాడినా, వాళ్ళ కోసం ఎంత డబ్బుని ఖర్చు పెట్టినా, వాళ్ళ కోసం ఎన్ని మంచి మాటలు చెప్పినా మీకు మిగిలేది చివరికి 0 మాత్రమే. వారు మీ మీద బయట చెప్పే వాళ్ళకి చెప్తారు, మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. మీరు ఎంత మంచి చేసినా మీరు వాళ్ళకి చెడు చేశారనే చెప్తారు. మీ మీద పడి ఏడుస్తూనే ఉంటారు, మీ మీద చాటింపులు కొడుతూనే ఉంటారు. వాళ్ళ బుద్ధులు మారవు. కుక్క తోకను గనక వెనకటకు ఒక రోజు ఆ కుక్క తోక స్ట్రైట్గా రావాలి అని చెప్పి రాయేసి కట్టాడంట. తీరా రాయి 10 రోజులు ఉంచినాక స్ట్రైట్ అయిందేమోనని చెప్పి ఆ రాయి తీసేసి చూస్తే మళ్ళీ అది వంకరగానే తిరిగిందంట. అట్లాగే వీళ్ళ బుద్ధులు కూడా అలాగే తగలబడతాయి అన్నమాట. కాబట్టి వీరితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి. ఎక్కడవి అక్కడ అప్పచెప్పటం నేర్చుకోండి. ఇంకా పిచ్చి వాళ్ళకలాగా బతికే రోజులు లేవు మీకు ఇప్పుడు. అంటే పిచ్చి వాళ్ళలాగా ఉంటే కుదరదు మీకు ఇప్పుడు. మీరు మంచిగా అప్డేట్ అవ్వాలన్నమాట, ధైర్యంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మీ మీద పడి వారి యొక్క ఏడుపులు మీకు తగలకుండా ఉండాలి అంటే ఒకటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, చక్కగా రెడీ అయి వెళ్ళినా, మంచి చీరలు కట్టుకొని, లేదంటే
మంచి షర్ట్లు వేసుకొని వెళ్ళిన అరికాలులో కాటుకు చుక్క పెట్టుకోండి. అలాగే మీరు మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే చీర కొంగులో కానీ లేదంటే జాకెట్లో కానీ ఒక నిమ్మకాయని పెట్టుకోండి. ఇంటికి రాగానే మర్చిపోకుండా గడప దాటక ముందలే ఆ నిమ్మకాయతోటి దిష్టి తీసివేసుకొని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత వెంటనే మరుక్షణం ఏం చేస్తారంటే ఒక ప్లేటు తీసుకొని హారతి బిళ్ళను వెలిగించుకొని ఆ హారతితోటి అగ్నితోటి దిష్టి తీయటం అంటారా, దాంతో మీరు ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపుకు 3 సార్లు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అలాగే ముందు వెనుక దిగదుడిసి వేసుకోవాలన్నమాట. అగ్నితోటి దిష్టి తీస్తే ఎవ్వరి చెడు కన్ను ఉన్నా కూడా పూర్తిగా పటాపంచలైపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మాకు అది ఉంది ఇది ఉంది మేము ఇది చేస్తున్నాం అని చెప్పేది చెప్పొద్దు. ఎవరికి కూడా మీ తెలివితేటలను పంచొద్దు. ఎవరికి వాళ్ళకి తెలిసినవన్నీ వాళ్ళని వాళ్ళు చేసుకోండి. మీ తెలివితేటలను వాడుకుంటారు, మీ మాటలను వాడుకుంటారు, మీ బుద్ధులను వాడుకుంటారు, మీరు చేసే పనులను కాపీ కొడతారు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు, చివరికి అంతా మాదే క్రెడిట్ అని చెప్పి అంటారనమాట. కాబట్టి ఎవరి వాళ్ళకి తెలుసు. మీ తెలివితేటలు ఏం పంచకండి ఎవరికి కూడాను. ఏదైనా కూడా దాచుకోవటం అనేది నేర్చుకోండి. ఇది చాలా అవసరం మీకు. సైలెంట్గా ఉండండి. వీరి గురించి ఆలోచించే టైంలో మీ పని మీద ఆలోచన పెట్టండి. మీ యొక్క వృత్తిని ఇంకాస్త అప్డేట్ అవ్వాలి అంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించండి. డబ్బు ద్వారా డబ్బుని ఎలా సంపాదించాలో నేర్చుకోవడం ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు ఏలినాటి శని దశలో ఈ యొక్క పరాభవనామ సంవత్సరం కూడా ఉంది అని చెప్పి కంగారు పడకండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మార్చి నుంచి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. జూన్ తర్వాత నుంచి మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో శని భగవానుడు మీకు వెళ్తూ వెళ్తూ మంచి చేసే వెళ్తారు. ఎటువంటి చెడు జరగదు. అవతలి వారికి మీరు ఏ నష్టం కలిగించవద్దు. మిమ్మల్ని హట్ చేస్తే మీరు హట్ చేయండి. మీ అంతటకు మీరు మొదటగా ఎవరిని హట్ చేయొద్దు. లేకపోతే సైలెంట్గా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. దేని గురించి ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఊరికే టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, యాంగ్జైటీ తెచ్చుకోకండి. హాయిగా ఉండండి. దేని గురించి పడకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని చేసే పనుల మీద శ్రద్ధ పెట్టుకొని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఎవరి గురించి ఆలోచించకుండా తెలివిగా ఉంటూ నిజాయితీగా ఉంటూ మంచిగా ఉంటే కనుక ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. 1కి 10 సార్లు పిలిస్తేనే ఎవరింటికైనా వెళ్ళండి. ఊరికూరికినే ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోవద్దు. విలువలేని చోట దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. విలువలేని చోట ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ఎవరైనా మీ సహాయం కోరి వస్తేనే వెళ్ళండి. అంతే తప్పితే అవసరాలు గడిపించుకొని పక్కకు నెట్టేసే వాళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వారి బుద్ధి మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్లుగానే ఉండే ప్రయత్నం అయితే చేయండి. ప్రతిసారి మోసపోతే మీదే తప్పు అవుతుందండి. ఇది అమాయకత్వం, మంచితనం, పోనీలే ఇటువంటివి ఏవి అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇవన్నీ కూడా మీకు పనికి రావు. ఇంకా పిచ్చితనంలో ఉండి ఇంకా ఎదుటివారు ఏది చెప్తే దానికి సరే అని, ఎదుటివారు ఏదన్నా వంక పెడుతుంటే దానికి భయపడిపోతూ ఉంటూ, ఎదుటివారు డబ్బులు ఖర్చు చేస్తుంటే డబ్బులు ఖర్చు చేయించుకుంటూ ఉంటూ రూపాయి మీద జాగ్రత్త లేకుండా చేసుకుంటే మీ జీవితం అంతా కూడా ఇక నరకప్రాయం అయిపోతుందన్నమాట. మీకంటే పిచ్చివాళ్ళు మరొకరు ఉండరు అని చెప్పి జనం అనుకునేటట్లుగా ఉంటుందన్నమాట. తెలివిగా ఉండండి, మంచిగా సమాధానం చెప్పండి, హ్యాపీగా ఉండండి. అంతేకాకుండా గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి, గోమాత పూజ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం మానసికమైన మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ మామూలు అయిపోయినా కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి కూడా పట్టించుకోకండి. ఎందుకంటే ఒకరిని మార్చాలి అనుకుంటే అది చాలా పెద్ద తప్పు అవుతుందండి. తప్పని అనటం కంటే కూడా చేయలేనప్పుడు వదిలేసేయటమే బెటర్ కదా. దాని మించిన మనశ్శాంతి ఎందుకు? ఆ బరువుని పొద్దుగూకులు నెత్తిన పెట్టుకొని మారలేదే అని చెప్పి అనుకుంటే మనకి టైం వేస్ట్, మన మనసు పాడైపోతుంది. మన గురించి అవతల వ్యక్తి అంతగా ఆలోచించినప్పుడు మనం అవతల వ్యక్తి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండాలి. మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన తిండి మనం తినాలి. మన బాడీని మనం చూసుకోవాలి. మన శరీరమే మనకు దేవాలయం లాంటిది. హ్యాపీగా ఉండి ఆనందంగా ఉండాలి. ప్రతి శనివారం కూడా కుదిరితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. శనేశ్వరునికి తైలాభిషేకం చేయండి. నువ్వుల నూనెతోటి చేసి చక్కగా మంచిగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి నువ్వుల లడ్డూను నైవేద్యంగా సమర్పించండి. చెప్పులు దానం చేసే ప్రయత్నం చేయండి. నువ్వులు దానం ఇస్తే చాలా మంచి జరుగుతుంది. నెలలో ఒక్క రోజైనా కానీ ఒక 2 భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే
ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, ఒకరి విషయాలలో జోక్యం చేసుకోవద్దు, డబ్బులు చేజారిచ్చి పొరపాటున కూడా ఎవ్వరికి కూడా అనవసరంగా ఖర్చు పెట్టకండి. అవతలి వారు మీ చేత ఖర్చు పెట్టించాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. అవతలి వారికి ఖర్చు పెట్టించాలి అని చూసే వాళ్ళు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. అటువంటి వారితోటి చాలా తెలివిగా స్టెప్ వేయాలన్నమాట, లేకపోతే చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకోండి. ఆ యొక్క ఇద్దరు స్త్రీలతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క పేర్లు కూడా మీకు లెటర్లతో సహా నేను చెప్పాను. వాళ్ళ నిక్ నేమ్స్తో కూడా పిలుస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. మరి ఈ కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది కుంభరాశి మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.